హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పంజాబీ డ్రెస్ టాప్ కుడదామండి. అంటే స్కూల్ యూనిఫామ్ అండి. 10-11 ఏళ్ల పాపాయికి కరెక్ట్గా సరిపోతుందండి. మొన్న మీకు ప్యాంట్ కటింగ్ చూపించాను కదా, ఇది టాప్ అండి. అయితే ఇప్పుడు మనం అది కట్ చేయడం కోసం చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ మనకి 21.5 ఉందండి. 21.5 అంటే దానిలో సగం 10.35 అండి. 4 మడతల మీద మనం 2 మడతల మీద చూసాం కాబట్టి 4 మడతల మీద మనం మడత వేసుకుని క్లాత్ని చూసుకోవాలండి. 10.35 కరెక్ట్గా అండి. మన 10.35కి మనం మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకుంటే ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందండి ఈ క్లాత్, కాబట్టి ఆ 10.35కి మనం మార్కింగ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్నది మనం గీసేసుకుని చివరి దాకా కట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం మనం ఏ క్లాత్ కట్ చేసినా అండి, ఇలా ఎక్స్ట్రా ఏమన్నా కనీసం ఒక్క ½ ఇంచు తేడా ఉన్నా కూడా మనం కట్ చేసేసుకోవాలండి. అప్పుడు 4 పొరలు కూడా సమానంగా కూడా వస్తాయన్నమాట. ఇది ఒక టిప్పేనండి, ఇలా కట్ చేసుకోవడం కూడా. ఎల్ స్కేల్తో చూసుకుని అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పొడవు చూసుకునేటప్పుడు. ఇప్పుడు మనం 4 భాగాలుగా చెస్ట్ లూజ్తో లూజ్ పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలండి. ఆది డ్రెస్తో మనం షోల్డర్ చూద్దాము. ఫుల్ షోల్డర్ చూద్దామండి. డ్రెస్ను కూడా మనం 4 మడతలు వేసి ఈ క్లాత్ మీద పెట్టుకుని చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. మామూలుగా కొలతలతో కూడా కుట్టచ్చండి. ఇప్పుడు ఆది డ్రెస్తో మీకు నేను చూపిస్తాను. ఈ డ్రెస్సును కరెక్ట్గా వేసి ఇప్పుడు షోల్డర్ కొలుచుకోవాలండి. షోల్డర్ మనం టేప్ పెట్టి కొలిస్తే అండి కరెక్ట్గా 6.5 ఉందండి. 6.5 అంటే ఖర్చుతో అనమాట, ఇటువైపు ఖర్చుతో సహా. మనం ఈ డ్రెస్సు మడత పెట్టుకున్నప్పుడు కూడా అండి ఓపెన్స్ ఇటువైపు ఉండాలండి. మనం ఉండే వైపు ఏమో ఓపెన్స్ లేకుండా ఉండాలండి. అలా చూసుకోవాలి. డ్రెస్సును కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలండి ఆది డ్రెస్ని. ఈ 6.5 పెట్టుకున్నాం కదండి షోల్డరు. తర్వాత చంకదింపు కూడా సేమ్ 6.5 పెట్టుకోవాలండి. సాధారణంగా పంజాబీ డ్రెస్సులకి షోల్డర్ ఎంత వస్తే అంతే వస్తుందండి. పంజాబీ డ్రెస్సు చంక కొలత కూడా సేమ్ అదే పెట్టుకుని రౌండ్గా ఒక బాక్స్లా గీచుకుని దాన్ని రౌండ్ చేసుకోవాలండి. తర్వాత మనం భుజం కొలుచుకోవాలండి. భుజం 3.5 ఉంది. ఎక్కడైతే మనం షోల్డర్ పెట్టామో అక్కడి నుంచి నెక్ వైపు 3.5 పెట్టుకుని కొలుచుకోవాలండి. తర్వాత మనం దీనికి ప్లాకెట్స్ కుట్టాలండి. అంటే పిన్ పట్టీస్ అనుకోండి, ఒక రకంగా హుక్స్లు వేసుకోవచ్చు లేదా గుండీలు పెట్టుకోవచ్చు. ఆ రకంగా మనం కుట్టుకోవడానికి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ 2.5 లేదా 3 పెట్టుకుంటే సరిపోతుంది, చిన్నపిల్లలదే కాబట్టి. నేనైతే 3 పెట్టానండి. తర్వాత ప్లాకెట్ పొడవు అయితే 7 అంగుళాలండి. 7 అంగుళాల పొడవుతో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఆది డ్రెస్ని బట్టే మనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ 2 పార్ట్లు విడదీసి కట్ చేసుకోవాలండి. నెక్ కట్ చేసుకున్నప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నడుం దగ్గర లోపలికి మనం జేబు వేస్తాం చూడండి, అక్కడికి 1 అంగుళం లోపలికి పెట్టుకోవాలండి. తర్వాత కట్స్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడికి డ్రెస్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక దగ్గర నుంచి ఈ మధ్యలో మనం నడుం దగ్గర పెట్టుకున్న కొలత దగ్గర నుంచి కట్స్ వరకు ఒక రౌండ్గా మనం గీత గీసుకోవాలండి. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదండి, మీకు దగ్గర నుంచి చూపిస్తే కనిపిస్తుందని అలా తీసానండి. అయితే ఇప్పుడు మనం ఈ క్లాత్ని మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసుకుందామండి. అయితే మనం ఇవి కట్ చేసేటప్పుడు అండి భుజం షోల్డర్ వరకే మనం కట్ చేయాలన్నమాట. నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం కాలర్ పెడతాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కట్ చేయాలండి. ఈ చంక వరకు మనం చంక షోల్డర్ వరకు మనం కట్ చేసుకోవాలండి. తర్వాత మనం కట్స్ ఎక్కడ పెడతామో అక్కడికి ఒక కట్టు పెట్టుకోవాలి. తర్వాత పైన జేబు పెట్టడానికి 1 అంగుళం దూరంలో, ఆ కట్టుకి ఈ కట్టుకి మధ్యలో అంగుళం దూరంలో ఇంకో కట్టు పెట్టుకోవాలండి. తర్వాత 2 పార్ట్లు ఓపెన్ చేసేయాలి. బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మనం గీసుకున్నాం కదా, అక్కడి నుంచి కట్ చేసుకోవాలన్నమాట. అయితే అండి ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ మన ఇష్టం అండి, పెట్టుకోవచ్చు. కొంతమంది వీలా కూడా కట్ చేస్తున్నారు. అది మన ఎలా కుట్టుకోవాలంటే అలా రౌండ్ ఎక్కువ తీయక్కర్లేదండి. కాలర్ వచ్చేటప్పుడు ఎక్కువ రౌండ్ అక్కర్లేదు మనకి. తర్వాత ఈ ప్లాకెట్స్ పెట్టుకునేది మనకి ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు ఓపెన్ చేసి వదిలేయాలండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్కి మనకి నెక్ కట్ చేసుకోవాలన్నమాట. నెక్ కట్ చేసుకోవడానికి చిన్న క్రాస్ అండి, ఒక 1.5 ఇంచుతో తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మర్చిపోయాను చూసారా, భుజం దగ్గర మార్కింగ్ చేయలేదండి నేను. కాబట్టి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ తీసుకుని దాంతో నేను మార్కింగ్ చేశాను. ఒకసారి ఇలా చిన్న పొరపాట్లు చెప్తే గబుక్కున ఎవరికైనా వస్తూ ఉంటాయి కదండి, దిద్దుకుంటారని కూడా ఇలా చెప్పానండి. నేను ఏమనుకోకండి, ఒక్కోసారి మర్చిపోతామండి, ఎవరైనా మర్చిపోతాం అనమాట. పెద్ద ఎక్స్పర్ట్లు ఏం కాదండి, ఎవరైనా సరే ఎంత బాగా కుట్టినా ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు బ్యాక్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ 2 పార్ట్లు కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. మిగిలిన క్లాత్లో
తర్వాత హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. ఫుల్ హ్యాండ్స్ అండి. పొడవు చూస్తే 16 అంగుళాలు వచ్చిందండి. 16 అంగుళాల కోసం మనం 4 మడతలు వేసుకోవాలి, 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి. చేతి లూజ్ చూస్తే అండి 9 అంగుళాలు వచ్చిందనమాట. 9 అంగుళాలకి మనం చేతి లూజ్ కూడా మార్క్ చేసుకుని అక్కడికి కరెక్ట్గా 9 అంగుళాలు వచ్చేలాగా మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసారా 9 అంగుళాలు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొడవు మార్క్ చేసుకోవాలి 16 అంగుళాలకి. 16 అంగుళాలకి ఈ చివర ఆ చివర హ్యాండ్కి మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్ పైనుంచి కిందకి మనం అంటే ఓపెన్స్ వైపు అండి 3.5 అంగుళాలు చంకదింపు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాన్ని మనం రౌండ్గా గీసుకోవాలన్నమాట. గీసుకున్న తర్వాత హ్యాండ్ కింద లూజ్ చూసుకోవాలి. చెయ్యి కింద లూజు 6 అంగుళాలు వచ్చిందండి. నేను ఆది డ్రెస్తో పెట్టి మార్కింగ్ చేసేస్తున్నాను. అక్కడి నుంచి క్రాస్గా ఈ చంక లూజ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. పైనుంచి తర్వాత కింద కూడా చేతి లూజ్ దగ్గర నుంచి చంక దగ్గరికి. ఇప్పుడు పైన సెంటర్లో అండి మార్కింగ్ పెట్టుకోవాలండి. ఈ పిల్లల డ్రెస్సులకి చంక లూజు అదే ఫ్రంట్ కొంచెం డౌన్ తీయచ్చు, ఫ్రంట్ వైపు తీయకపోయినా కూడా పిల్లలు బాగానే ఉంటాయండి. తీయాలంటే కొద్దిగా తీసుకోవచ్చండి. చూసారండి పంజాబీ డ్రెస్ కటింగ్ ఎంత ఈజీగా పూర్తి అయిపోయిందో. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇంతేనండి. తర్వాత దీనికి కాలర్ అవి నేను కుట్టి చూపిస్తాను. కుట్టేటప్పుడు వస్తుందండి, కటింగ్లో రాదు అది. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.